మన సబ్స్క్రైబర్స్ చాలామంది బ్లౌజ్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. అదే బ్లౌజ్ చూసి ఇంకొక ఆర్డర్ కూడా వచ్చిందనమాట మనకి. ఈ ఆర్డర్ ఎలాగో వాళ్ళకి డిజైన్ చేయాలి కాబట్టి, అలాగే మీకు కూడా వీడియో చూపించినట్లు ఉంటది అనేసి నేను వీడియోనైతే షూట్ చేశాను. వీడియోలో అయితే ఈ బ్లౌజ్ డిజైన్ చాలా నీట్‌గా, క్లారిటీగా చెప్పానండి. ఎవ్వరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంటే డిజైన్ వరకే నేను పెట్టాను. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు. ఓన్లీ డిజైన్ వరకే పెట్టాను. మీ డిజైన్ కావాలి, మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి చూసేయండి అబ్బా. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ లైక్. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని వాష్ చేసి ఆరబెట్టి ఐరన్ చేశాను. కింద హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు తీసుకునే మెజర్మెంట్స్ అన్నీ ఖర్చు కాకుండా ఎగ్జాక్ట్ మెజర్మెంట్సే నేను నోట్ చేస్తున్నాను. ఓకేనా? నడుము 34, చెస్ట్ వచ్చేసరికి 10.2 పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15.5 ఉంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్, నేను ఖర్చు యాడ్ చేయట్లేదు. బ్యాక్ నెక్ వచ్చేసి 4.5, షోల్డర్ వచ్చేసి 2.7, ఆర్మ్ వచ్చేసి 9.2. ఈ మెజర్మెంట్స్ అన్నీ మీరు డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి మెజర్ చేసుకుంటారా, లేదా బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ మీద టేప్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ నేను ఏ పార్ట్స్లో ఏదైతే మెజర్మెంట్ చేస్తానో ఆ పార్ట్స్లో అవన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. మీకు అర్థమయ్యే విధంగా మీరు నోట్ చేసుకోండి. నడుము లూజ్ వచ్చేసి 34 కదా, 34ని 4వ భాగం చేస్తే 8.5. డాట్ సైజ్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఫ్రంట్ వేసే డాట్ సైజు వాళ్ళకి సరిపోయినా సరిపోకపోయినా బ్యాక్ డాట్ దాన్ని కవర్ చేస్తుంది అనమాట. పెద్ద సైజు వాళ్ళకి, చిన్న సైజు వాళ్ళకైతే 1 ఇంచ్ సరిపోతుంది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఎగ్జాక్ట్ మెజర్మెంటు. ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 16.5 వస్తుంది. సో 16.5కి మార్కింగ్ వేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి అదే 16.5కి ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ రెండిటి డాట్స్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది బ్లౌజ్ హైటు, నడుము లూజ్ అయితే ఇప్పుడు డ్రా చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ నెక్ కింద క్లాత్ అండి నేను నోట్ చేసుకునేది. మొత్తం రౌండ్ మెజర్మెంట్ కాదు, కింద క్లాత్ సైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4.5 ఉంది. ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేస్తే 5.5కి మనకి మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మోడల్ని మనము ఎంతలో తీసుకోవాలి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 10.2 ఉంది. దీనికి మనం ఖర్చు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చెస్ట్ లూజ్కి ఖర్చు యాడ్ చేయము. ఎగ్జాక్ట్గా చెస్ట్ ఎంత ఉందో అంతే పెడతాం. ఓకేనా? చెస్ట్ కూడా ఖర్చు యాడ్ చేశారనుకోండి ఆ బ్లౌజ్ ఇంకా పనికిరాదు. చెస్ట్ లూజ్కి ఖర్చు అవసరం లేదు. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 8.2కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 40+ బ్లౌజెస్ అన్నిటికీ కూడా 8 పాయింట్స్ దాటిన తర్వాత మనం మెజర్ చేసుకోవాలి. ఇది 40+ సైజ్ బ్లౌజ్ కాబట్టి 40+ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి మనము 8 ఇంచెస్ కానీ 8.2 ఆర్ 8.5 ఇంచెస్ కానీ షోల్డర్ ఈ విడ్త్ అనేది తీసుకోవాలి. బోట్ నెక్ అయినా ఏ షేప్స్ అయినా బోట్ నెక్ పెట్టి ఇట్లా వెడల్పు షేప్స్ ఇచ్చే ఈ వెయిట్కైనా సరే 8 ఇంచెస్ తీసుకోవాలి. అందరికీ కాదు, 40+ సైజ్ ఉన్న వాళ్ళందరికీ 8 ఇంచెస్ తీసుకోవాలి. 8 ఇంచెస్ 8.2 8.5 దాకా తీసుకోవచ్చు మనము. నేను 8.2 పెట్టానండి. అదే 8.2కి 7 కింద మార్కింగ్ వేసుకున్నాం. కింద మార్కింగ్ వేసుకొని దీనికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో మనము ఆర్మ్ డౌన్ కూడా అదే మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? ఒక సిస్టర్ 8.2కి మార్కింగ్ వేసుకుందాం. ఒక సిస్టర్ వీడియోలో అడిగారనమాట, బోట్ నెక్కి ఈ విడ్త్ ఎంత తీసుకోవాలి, బోట్ నెక్ విడ్త్, అట్లాగే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అని కామెంట్ చేశారు. ఆ సిస్టర్ కనుక చూస్తున్నట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సిస్టర్ చూసుకోవాలి. ఇట్లా డౌన్ చేసాము 8.2కి. ఇక్కడ మనం చిన్న ఈ మోల్ మీద 1 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ వేసుకొని
ఇట్లా మార్కింగ్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను, దీని మెజర్మెంటు ఇది బోట్ నెక్, మనం డిజైన్ కొడుతున్నాం, ఇది బోట్ నెక్ షేప్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇట్లా మనం డ్రా చేసుకుంటాం లైన్. ఇది కాకుండా మళ్ళీ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ కింద, షోల్డర్ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ కిందగా డ్రా చేసుకొని ఇప్పుడు మెజర్ చేసుకోండి వచ్చిందా రాలేదా అనేసి. మనకి 9.2 రావాలి, కానీ 9 వచ్చింది. అంటే మనము 8.5కి డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి, లేదా చెస్ట్ సైజుని ఇంకొంచెం పెంచుకోవాలి. అట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బోట్ నెక్, కాలర్ నెక్స్, ఇట్లా పైకి ఉన్న నెక్స్కి చెస్ట్ లూజు మనం కుదిరితే కొంచెం కలుపుకోవాలి, అట్లాగే ఆమ్ డౌన్ కుదిరితే కొంచెం డౌన్ చేసుకోవాలి. అట్లా వాళ్ళ సైజు బ్లౌజ్ని బట్టి వాళ్ళకి సెట్ అయ్యే విధంగా మనం మార్చుకోవాలి. ఈ సైజుకి ఇంతే ఉండాలి, ఆ సైజు వాళ్ళకి మనం ఇంతే సైజు పెట్టాలి పర్ఫెక్ట్గా అనేది లేదండి. వాళ్ళ సైజుకి ఎలా కుదురుతో అలా మనం కుట్టేయడం మన పని అనమాట. బ్లౌజ్ కుదురుతుందో అలా అడ్జస్ట్ చేయడమే మన పని. ఓకేనా? ఇప్పుడు మెజర్ చేసుకుందాం. చూడండి, 9.2కి కరెక్ట్గా వచ్చింది. అంటే కొంచెం డౌన్ చేశాను, చెస్ట్ లూజ్ ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టాను కాబట్టి వచ్చింది. ఇంకా ఆమ్ డౌన్ పెంచకూడదండి. ఎక్కువ పెంచితే మనకేమవుతుందంటే ఈ గ్యాప్ మన చంక కింద ఉండే బ్లౌజ్ విడ్త్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొంచెం హ్యాండ్ కొంచెం పైకి లేపంగానే ఇది పైకి వచ్చేస్తుంది అనమాట, స్కిన్ పైకి. సో మరీ ఇది తక్కువ చేయకూడదు. ఓకేనా? చేసిన తర్వాత ఖర్చు కోసం ఈ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఎగ్జాక్ట్ బ్లౌజ్ మనకి ఈ లైన్ దగ్గరికి ఇది ఖర్చు. మీ ఇష్టం, ఖర్చు 2 పాయింట్స్, 2.5, 1.5 అనేది ఖర్చు మీ ఇష్టం. మీ కస్టమర్ ఎంత, కొంతమంది ఖర్చు అసలు పెట్టొద్దు అంటారనమాట, కొంతమంది ఖర్చు పెట్టమంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకుందాం. ఇది ఈ సైజు. ఈ లోపల మనము బోట్ నెక్తో వచ్చిన ఏ డిజైన్ అయినా కూడా ఈ లోపల ఏ డిజైన్ అయినా ఇక్కడ మనం తీసుకోవచ్చు. బోట్ నెక్ కాకుండా డిజైన్ చేసే వాటికి మెజర్మెంట్స్ వేరుంటాయి. బోట్ నెక్తో పాటు ఇలా వచ్చి డిజైన్ చేసే ఏదైనా సరే మనము ఈ మెజర్మెంట్లో కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ షోల్డర్ వచ్చేసి 2.7 ఉంది. బోట్ నెక్కి చాలా తక్కువ ఉంటుంది, బట్ అయినా ఇది చాలా విడుతుంది కాబట్టి 8.2 దాకా మనం పెట్టాం కాబట్టి ఎగ్జాక్ట్ 2.7 వాళ్ళ షోల్డర్ పెట్టేసేయండి. పెట్టేసి 2.7కి ఒక 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేస్తే మనకి 3.7 వస్తుంది. ఆ 3.7కి మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిందంతా 4.5 ఇంచెస్, ఈ మిగిలిన నెక్ అంతా మనకి బోట్ నెక్ కింద, అంటే నెక్ లోపలికి కలుస్తుంది అనమాట. అంటే ఈ నెక్ ఇంతే పెట్టాలా అంతే పెట్టాలా అని ఏం లేదండి. కాలర్ నెక్ అయితే ఈ సైజ్ నెక్ ఇటు సైడ్ పోతుంది, ఈ సైడ్ క్లాత్ ఇటు సైడ్ వస్తుంది అనమాట. అంటే కాలర్ నెక్ పెట్టి మరీ హై నెక్ పెట్టే వాటికి ఏంటంటే షోల్డర్ ఎక్కువ వస్తుంది, ఈ పార్ట్ తగ్గుతుంది. బోట్ నెక్కి ఏంటంటే ఈ సైజ్ ఇటు సైడ్ సైజు షోల్డర్ తగ్గుతుంది, ఇటు సైడ్ మనం కట్ చేసేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగచ్చు. ఆ డిజైన్ వచ్చేసి మనకి కొంచెం పైకే ఉంది కదా, కాబట్టి 2.5కి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ డిజైన్కి. యాక్చువల్గా బోట్ నెక్ తీసే పని అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటారండి. నేనైతే 2.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ గ్యాప్లోనే మనకి నెక్ అంతా రావాలి కాబట్టి నేను ఈ సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా ఒక కర్వ్ షేప్ ఇచ్చేసేయండి. కర్వ్ షేప్ ఇచ్చేస్తే ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ బోట్ నెక్కి ఇక్కడ మనకి నాడాలు లేవండి, పిన్స్ వస్తాయి మనకి. సో పిన్స్ వస్తాయి కాబట్టి దాంట్లో ముందు స్టిచ్ చేసిన దాంట్లో ఏదైతే ఉందో దానికి నేను పెట్టింది 1 ఇంచ్ ఆర్ 1.1, 1.2, 1 ఇష్టం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడికి నెక్ ఉంది కదా, 5.5 పెట్టాము మనము. ఈ విడ్త్ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు షేప్ వచ్చేసి మనకి ఇట్లా రావాలి. ఇట్లా
ఇట్లా రావాలన్నమాట షేప్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ విడ్త్ ఎంత తీసుకోవాలో మెజర్ చేసుకోవాలి. ఈ విడ్త్ వచ్చేసి ఈ నెక్ ఎంత ఉందో అంత తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇదంతా క్లోజ్ అయిపోతుంది కదా, ఈడిదాకా క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనం ఈ విడ్త్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఈడిదాకా క్లోజ్ అవ్వకుండా నెక్ బ్రాడ్ ఈడిదాకా వచ్చే పని అయితే మనము ఈ విడ్త్ అనేది ఎక్స్ట్రా తీసుకోకూడదు అనమాట. సో ఆ డిజైన్ కోసం నేను ఇక్కడ ఎంత 4.5 ఉంది కదా, దీనికి 4.5 యాడ్ చేస్తున్నా. స్ట్రైట్ లైన్, ఇటు కూడా 4.5 స్ట్రైట్ లైన్, పై వైపు కూడా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ బాక్స్ లాగా. ఓన్లీ ఈ డిజైన్ ఖర్చుమే. డిజైన్ మారే కొంది మనం కటింగ్ చేసే మార్కింగ్ చేసే పద్ధతి, మార్కింగ్ చేసేది కూడా మారుతుంది అనమాట. ఇప్పుడు 5.5 వచ్చింది కదా, ఈ డిజైన్కి ఒక 1/2 ఇంచ్ కిందకి, ఇటు సైడ్ 1/2 ఇంచ్ పైకి మనకి ఇట్లా క్రాస్ రావాలి కదా. సో దీనికి ఇట్లా క్రాస్ వచ్చేలాగా తీసామనుకోండి ఈ నెక్ విడ్త్ ఎక్కువ అయిపోద్ది ఇక్కడ. సో అందుకని మనం 1/2 ఇంచ్ తగ్గించవచ్చు. ఈ 1/2 ఇంచ్ ఇక్కడికి వచ్చేసరికి పెరుగుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి, ఇటు సైడ్ లైన్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకొని ఇట్లా. ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ అయింది. ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఈ నుంచి ఏడు దాకా, నుంచి ఏడు దాకా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. నేను అంటే ఉదాహరణగా మీకు చెప్తున్నాను అంతే. మనము యాక్చువల్గా ఈ నెక్ దీని మీద నేను క్యాన్వాస్ మీద డ్రా చేసి వేస్తాను, మీకు నార్మల్గా చెప్తున్నాను. మీకు మార్కింగ్ వేసి చూపించలేదు. ఇదే పేపర్ కన్వర్స్ మీద కట్ చేసి చూపిస్తా, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ షోల్డర్ డౌన్ ఎందుకు తీస్తున్నామంటే మనము బోట్ పెడుతున్నాం కాబట్టి ఈ నెక్ చాలా విడ్త్ వస్తుంది. ఈ మనం షోల్డర్ ఈ చివరి దాకా వస్తుంది ఇది. సో కొంచెం డౌన్ తీస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ వెళ్ళి. ఓకేనా. ఇప్పుడు యాస్టీజ్గా నేను ఎలా మార్కింగ్ వేసానో అలాగే కట్ చేసుకోండి. ఇంకొక విషయం చెప్పండి మర్చిపోయినా మీకు, బ్లౌజ్ లెంత్ ఎక్కువ అయినప్పుడు చాలామందికి ఇక్కడ సైడ్కి చంక కింద ఇట్లా ముడతలు వస్తాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 1/2 ఇంచ్ కానీ 2 పాయింట్స్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్కైతే కట్ చేశానండి, దీన్ని కట్ చేయకూడదు. ఇప్పుడు ఈ షేప్ ఏదైతే ఉందో అది మనం కట్ చేయకూడదు. ఈ షేప్ని మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మనకి నీట్గా రాదనమాట ఈ షేప్ని కట్ చేస్తే. సో ఈ షేప్ని కట్ చేయకూడదు. ఓకేనా. నేను క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ మీద మన బ్లౌజ్ ఏదైతే ఉందో అది, బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ ఈడికి రావాలి. సో ఈ నెక్ ఈడికి ఈ మూల ఏదైతే ఉందో అది ఈడికి రావాలి. సో మనము ఇక్కడ ఒక చిన్న గుర్తు కోసం అట్లా పెట్టుకుంటున్నాం అంతేడా. ఇటు సైడ్ వచ్చేసి ఈడి దాకా రావాలి మనకి. ఇటు సైడ్ 4.5, ఇటు సైడ్ 4.5, యువతలకి కొంచెము. ఇట్లా ఈ నెక్ షేప్ అయితే ఇంతే. ఇంకా దీన్ని మనము దీనికి అటాచ్ చేసేస్తే అయిపోతుంది. ఇట్లా తీసుకొని ఇట్లా కుట్టేసేయచ్చు. చూద్దాం కుట్టేటప్పటికి ఎలా మనకి కుదిరితే. కొన్ని కుట్టేటప్పటికి కుదరవు, అయినా కూడా మనం అడ్జస్ట్ చేయడమే కదా టైలరింగ్ పని. సో అప్పుడు అడ్జస్ట్ చేద్దాం. క్యాన్వాస్ పేపర్ మీద మార్కింగ్ వేసేది చూపించలేదు ఏంటి అని మీరు అడగొచ్చు. ఆ మార్కింగ్ పీస్ వెళ్ళదు కాబట్టి
సరిగా కనిపించట్లేదనమాట వీడియోలో. సో, నేను ఊరికే చెప్పుకుంటా ఉండడమే గానీ మీకు సరిగా కనిపించదు అనేసి నేను డ్రా చేయలేదు. ఎందుకంటే ముందే నేను క్లాత్ మీద మీకు డ్రా చేసి చూపించాను కదా! ఇలా ఇప్పుడు నేను క్లాత్ మీద ఎలా అయితే మార్కింగ్ వేసి చూపించానో సేమ్ అలాగే క్యాన్వాస్ మీద కూడా మార్కింగ్ వేసుకొని చుట్టూ కట్ చేసి పెట్టుకోవాలి. అంతేకాని ఆ షేప్స్, ఆ కట్ వర్క్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేయకూడదు. ఇదొక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఆ షేప్స్ కట్ చేయకూడదు. ఆ షేప్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే క్లాత్ థిన్‌నెస్ అనేది పోయిందనుకో, ఆ షేప్ మనకి పర్ఫెక్ట్‌గా రాదనమాట. ఆ షేప్స్ కట్ చేయకుండా క్యాన్వాస్ మీదనే మనం స్టిచ్ చేసామనుకోండి, అది మందంగా ఉంటుంది కాబట్టి మనకు ఆ షేప్ అనేది ఐరన్ చేసినప్పుడు నీట్‌గా కూర్చుంటుంది. అందుకని ఆ షేప్, ఆ కట్ వర్క్ షేప్ అయితే ఏదైతే ఉందో అది కట్ చేయకూడదు కుట్టేంత వరకు. ఇప్పుడు క్లాత్ విషయానికొస్తే క్యాన్వాస్‌ని అయితే లైనింగ్ మీద అలాగే పెట్టి ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసేసాను. మనం ముందే మెజర్మెంట్ తీసుకొని క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కాబట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు క్లాత్ విషయానికొస్తే క్లాత్ అయితే లైట్ సీ గ్రీన్ అండి ఇది. అసలు ఈ లైనింగ్ దొరకలేదనమాట. అసలు కాటన్ లైనింగ్ ఎన్ని షాప్స్ తిరిగానో అస్సలు దొరకలేదు. అందుకనేసి క్రేప్ లైనింగ్ అయితే ఎగ్జాక్ట్ కలర్ దొరికేసింది. కానీ కాటన్ లైనింగ్ దొరకలేదనమాట. అందుకనేసి 2 లైనింగ్స్ వేశాను దీనికి. 2 లైనింగ్స్ మెయిన్ క్లాత్ కిందేమో క్రేప్ వేసేసి కింద వాళ్ళ బాడీకి టచ్ అయ్యే దగ్గరేమో కాటన్ వేసాననమాట లోపల సైడు. ఎందుకంటే వాళ్ళకి మండుతుంది క్రేప్ అయితే, అందుకని కాటన్ వేసేసాను. ఇంకా క్రేప్ని జాయింట్ వేసేసి లైనింగ్కి క్లాత్ అటాచ్ చేశాను, అంటే లైనింగ్కి క్యాన్వాస్ అటాచ్ చేశాను కదా. ఇప్పుడు చుట్టూ అది క్రేపు మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకున్నాక ఇప్పుడు క్యాన్వాస్ అటాచ్ చేసిన లైనింగ్ ఏదైతే ఉందో కరెక్ట్గా దానికి సర్దుకోండి. అంటే మెయిన్ క్లాత్ మీద సర్దుకొని ఇట్లా మిడిల్లో లూజ్ స్టిచ్ అయితే పెట్టుకోండి. లూజ్ స్టిచ్ పెట్టుకుంటే మనం ఆ షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుందన్నమాట. మనం ఎలా తిప్పినా కదలకుండా ఉంటుంది. షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా అయినా, కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా అయినా మనం అటు ఇటు తిప్పుతాం కాబట్టి కదులుతుంది. సో, కదలకుండా ఉండడానికి మిడిల్లో ఒక స్టిచ్ పెట్టుకోండి. కుదిరితే చుట్టూ కూడా పెట్టేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే మళ్ళీ తీసేసుకోవచ్చు ఆ స్టిచ్ని. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ కట్ వర్క్ షేప్స్ని అలాగే ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఓకేనా. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ కుట్టింది కొంచెం చిన్న సైజ్ బ్లౌజు, చిన్న పాపదనమాట అది. సో, అందుకని దానికి కొంచెం వెడల్పు తగ్గించాను, దీనికి కొంచెం వెడల్పు ఎక్కువ ఇచ్చాను కాబట్టి పైన కొంచెం మారుతుందనమాట. మారుతుందంటే మీకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అది ఫోల్డ్ అవతలకి తిప్పిన తర్వాత తెలుస్తుంది. ఆ షేప్ కొంచెం మార్చాను పైన. అదే ఇందాక చెప్పాను కదా, మనం డ్రా చేసుకున్నట్టు అన్నీ కుదరవు, కుట్టేటప్పుడు కూడా కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి. సో, అదే జరిగింది ఇప్పుడైతే. షేప్స్ మొత్తం తీస్తే ఏమవుతుందంటే ఎక్కువ విడ్త్ కనిపిస్తుంది పైన హుక్స్ పెట్టే దగ్గర. సో, అందుకని ఒక చిన్న షేప్ అయితే తీశాను. ఇప్పుడు పైన కూడా నేను నెక్‌ని కూడా కుట్టేసాననమాట. ఎందుకంటే ఇది 3 లేయర్స్ ఉంది. 3 లేయర్స్ ఉంది కదా. ఇప్పుడు కుట్టిందన్నీ ఎగ్జాక్ట్‌గా ఎలా కుట్టారో అలాగా షేప్స్ కట్ అవ్వకుండా మీరు లైనింగ్స్‌ని, క్యాన్వాస్‌ని కట్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎందుకు మొత్తం తిప్పేస్తున్నాను కుట్టి అనంటే, ఇది 3 లేయర్స్ ఉంది. యాక్చువల్‌గా లైనింగు, క్రేపు, మెయిన్ క్లాత్ 3 లేయర్స్ ఉంది కాబట్టి లైనింగ్‌కి అటాచ్ చేశాను. అంటే 2 లేయర్స్ అనుకోండి, దానికి సపరేట్ ఈ క్యాన్వాస్ ఏదైతే ఉందో ఆ డిజైన్ స్టిఫ్‌కి, దానికి నేను వేరే క్లాత్ మీద ఆ డిజైన్ క్యాన్వాస్ మనం డ్రా చేసాం కదా, దాన్ని కుట్టి తిప్పేసేదాన్ని. కానీ దీనికి మనం 3 లేయర్స్ వేసాం కదా, అవసరం లేదనిపించింది. అందుకని మెయిన్ క్లాత్‌కి జాయింట్ వేసేసాను. ఇలాంటి డిజైన్స్‌కి ఏంటంటే 1 మీటర్ సరిపోదండి. పెద్ద బ్లౌజెస్‌కి అయితే ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆ కట్ వర్క్ షేప్స్‌కి రౌండ్ తిరిగే ప్లేస్‌లలో అన్నిట్లో చిన్న చిన్న కాట్లు అయితే ఇచ్చేసుకోండి. ఆల్రెడీ మీకు స్టిచ్ చేయడం వచ్చి ఉంటుంది కాబట్టి చూస్తే అర్థమైపోతుంది నాకు తెలిసి.
ఆ పైన మనము 2 పిన్స్ పెడతామని గ్యాప్ ఇచ్చాం కదా, అక్కడ కరెక్ట్ షేప్ కోసం ఒక చిన్న దబ్బనం లాంటిదో లేకపోతే స్క్రూ డ్రైవరో తీసుకొని షేప్స్ను నీట్గా వచ్చేలాగా బయటకి పుష్ చేయండి. ఆ షేప్స్ నీట్గా కనిపిస్తేనే బ్లౌజ్ ఏంటంటే లుక్ బాగుంటుంది. ఏం ఫినిషింగ్ వచ్చిందిరా అనిపిస్తుంది అనమాట మనకి. ఆ షేప్స్ రావడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది నేను ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే 7 అయి ఉంటుంది ఇది ఫినిష్ అయ్యేసరికి. అంత తొందరగా ఏం అయిపోలేదు, చాలా టైం పట్టింది. ఇప్పుడు కింద ఆ కరువు షేప్ ఏదైతే ఉందో దాని మీద ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటున్నాను నేను. మీరు కూడా పెట్టుకోండి, ఎందుకంటే అది కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది పైకి కనిపించకుండా. అంటే లోపల లైనింగ్ వేరే కలర్ కనిపిస్తుంది కదా, సో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు పైకి చూడండి ఎలా ఉందో. ఆ కరువు షేప్స్లలో మూలల్లో చూడండి, ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి మనకి చిన్న ఉగ్గు వచ్చినా కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం సరి చేయాలి. ఈ సరి చేసేకి చాలా టైం పడుతుంది మనకి. ఆ మూలలు ఏం చేయాలంటే ఇట్లా పట్టేసుకొని ముందుకి వెనక్కి ఒక 2 టైమ్స్ తిప్పారనుకోండి, అప్పుడు నీట్గా కూర్చుంటుంది అది. అలా కాకుండా లోపలికి పోయి అది సరిగా తిరగలేదు ఇంకొంచెం కట్ చేద్దామని కట్ చేశారనుకోండి, మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయి బయటికి మూలల్లో బయటికి క్లాత్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ కుట్టుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. సో అలా కాకుండా ఇట్లా నేను చెప్పినట్టు ఈ టిప్ యూస్ చేసుకోండి, మీకు నీట్గా కనిపిస్తుంది, క్లాత్ బయటికి రాకుండా ఉంటుంది. అలా తిప్పిన తర్వాత చుట్టూ జరుపుకుంటూ నీట్గా చుట్టూ లూజ్ కుట్ అయితే పెట్టేసుకోండి. టైం చాలా పట్టిందని చెప్పాను కదా. ఈ మెయిన్ అది జార్జెట్ క్లాత్ జారిపోతుంది, ప్లస్ ఇదేంటంటే 3 జాయింట్ వేయాలి కాబట్టి కొంచెం టైం పట్టింది. ఆ షేప్ని తీయడానికి కూడా కొంచెం టైం పట్టింది. బావు గురించి మీరు అడగచ్చు. బావు అయితే ఇది అయిపోగానే నేను కుట్టేటప్పుడే కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. బావు ముందే చెప్పాల్సింది నేను మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ బావు షేప్ అయితే ఇప్పుడు కట్ చేస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత. ఓకేనా, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇలాంటి షేప్స్కి డిజైన్స్కి ఏంటంటే ఏ పార్ట్ ఆ పార్ట్ కుట్టేటప్పుడే ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటేనే మనకి ఆ షేప్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా నించి ఉంటుంది. మొత్తం కుట్టిన తర్వాత ఐరన్ చేయొచ్చులే అనుకుంటాం మనము, కానీ మొత్తం కుట్టిన తర్వాత మనకి అవ్వదన్నమాట ఐరన్ చేసేకి. సో ఏ ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టినప్పుడు ఐరన్ చేసేసుకోండి. బట్ కేర్ఫుల్, ఐరన్ బాక్సెస్ నాదైతే నార్మల్ ఐరన్ బాక్స్, నాకు చాలా భయం అది కాలుతుందేమో అనేసి. సో అట్లా అద్దుతున్నాను అనమాట, కాలిపోతుందేమో అని. కాలిపోతే ఇంకేం లేదు, మనల్ని తరుముకుంటారు ఇంకా అది కాలిపోతే. అవి మనం ఏడ తెచ్చిస్తామండి, 3000 4000 ఉంటే వర్క్ వచ్చిన శారీస్. ఎగ్జాక్ట్ బ్లౌజ్ పీసెస్ మనం తెచ్చిలేం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఐరన్ చేస్తున్నాను నేనైతే. మీ దగ్గర మంచి ఐరన్ బాక్స్ ఉంటేనే ఐరన్ చేసుకోండి, లేదా వేడి నీళ్ళు చెంబులో పోసి ఐరన్ చేసుకోండి. ఎలాగైనా సరే ఐరన్ అయితే కంపల్సరీ కట్ వర్క్కి నీట్ ఫినిషింగ్ రావాలంటే ఐరన్ అయితే కంపల్సరీ కొట్టాల. ఓకేనా, ఐరన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేయండి. డాట్ సైజు మీరు చూస్తే నేను కొంచెం పెద్ద సైజే వేస్తాను. నేను పెద్ద సైజు వేస్తే అంటే చిన్న సైజు వాళ్ళకి డాట్ సైజు పెద్ద సైజు వేయకూడదు. 40+ ఉన్న వాళ్ళకి డాట్ సైజు పెద్దగా వేయాలి. 40 చెస్ట్ సైజ్ అండి, నడుం సైజు కాదు. నడుం సైజు 40+ ఉంటే మనం ఇంకా 2 మీటర్స్ కూడా లైనింగ్ సరిపోదు, ఒక 4 అవర్స్ పడుతుంది వాళ్ళ బ్లౌజ్ స్టిచ్ చేసేకే. చెస్ట్ సైజు 40+ ఉన్న వాళ్ళందరికీ 1.5 ఇంచ్ బ్యాక్ డాట్స్ తీసుకొని డాట్స్ పెద్దగా వేయండి. ఓకేనా, ఇప్పుడు వెనక మనం నెక్ పీస్ అంటే కింద నడుం పీస్ వేస్తాం కదా, ఆ నడుం పీస్కి అయితే జాయింట్ వేస్తున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి, అది కాకుండా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని మొక్కలు జాయింట్ వేయాల్సి వస్తుంది. సరిపోలేదు లైనింగ్, మీటర్ తెచ్చాను అయినా సరిపోలే.
ఇప్పుడు నడుము పీస్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. బ్యాక్ నెక్ అయితే 4 ఇంచెసే ఉంది. వాళ్ళ ఎగ్జాక్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 కానీ మిడిల్లో 4 ఇంచెసే ఉంది. 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెసా 3.5 3.5 4 ఇంచెస్ ఉందండి. అంటే నేను బౌ కట్ చేయడానికి, అంటే ఆ డిజైన్ కట్ చేయడానికి చూస్తున్నాను నేను. విడ్త్ ఎంత, లెంత్ ఎంత అనేది చూసుకుంటున్నానా. అంటే ఆ నెక్ కంటే మనం పెద్దగా పెడితే బాగోదు కదా. ఆ నెక్ ఎంత ఉందో దానికి అడ్జస్ట్ అయ్యేలాగా, దానికి సరిపడేలాగా పెడితే అందంగా ఉంటుంది బావు. సో నేను దానికి సరిపడేలాగా తీసుకుంటున్నాను. పొడవైతే 5 పాయింట్స్ తీసుకున్నాను, వెడల్పు అయితే 4.5 తీసుకున్నాను. అంటే అటు ఇటు ఖర్చులు పోగా మిగిలిన బావు మనకి కరెక్ట్గా బ్లౌజ్కి సెట్ అయిపోతుంది. బ్లౌజ్లో మిగిలింది అయితే ఇదే పీస్ మిగిలిందండి. ఇంకొక పీస్ అయితే అది బావుకి కింద కావాలి కదా క్లాత్, హ్యాంగ్ లాంటివి, అవి స్టిచ్ చేయడానికి అది సరిపోతుంది. వీటికి ఇది సరిపోతుంది అనమాట. ఇప్పుడు క్రేప్ లైనింగే కట్ చేశానండి. ఆ క్లాత్ అనుకోండి అది వేరే కలర్ కనిపిస్తుంది. సో క్రేప్ లైనింగ్ 2 లేయర్స్, మెయిన్ క్లాత్ 2 లేయర్స్, ఒకటేమో క్యాన్వాష్ కట్ చేశాను. వీటిని ఒక క్రేపు, ఒక మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకోవాలి. ఇంకొక దాంట్లో క్రేపు, లైనింగ్, క్యాన్వాష్ 3 కలిపి ఒక జాయింట్ వేసుకోవాలి. 2 సీదా వైపే పెట్టి జాయింట్ వేసుకోవాలి. సీదా వైపు పైకి పెట్టి జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత చూడండి, 2 మెయిన్ క్లాత్ మధ్యలోకి వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకోండి. మీరు 2 పాయింట్స్ ఖర్చు పెట్టి స్టిచ్ వేసుకుంటారా, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకుంటారా, మీ ఇష్టం. చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మనం దీన్ని ఉల్టా తిప్పాలి కదా. కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోండి. దీన్ని ఆ షేప్స్ ఉన్నాయి కదా 4 సైడ్లు షేప్స్, మనము ఒక సైడ్ ఏమో ఇంకా స్టిచ్ వేయలేదు, 3 సైడ్లు ఉన్న షేప్స్ నీట్గా కనిపించేలాగా బయటికి ఫోల్డ్ చేసుకోండి. అంటే కొంచెం షార్ప్గా ఉన్న దాన్ని తీసుకొని ఆ మూలలు అనేది నీట్గా కనిపించేలాగా బయటికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ మిగిలిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా క్లోజ్ చేసి చుట్టూతో ఒక స్టిచ్ పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుంది, అది ఓపెన్ ఉందన్న సంగతే ఎవరికి తెలియదు, చూసేకి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది అనమాట. చుట్టూ సన్నగా ఎడ్జ్కి ఒక స్టిచ్ పెట్టుకోండి. మళ్ళీ దాన్ని అనీవెన్గా కుట్టొద్దు, ఈవెన్గా చుట్టూ ఒకే సైడ్ స్టిచ్ చేసుకోండి. దీన్ని మధ్యలోకి, ఇది 5 పాయింట్స్ ఉంది, సో 5 పాయింట్స్కి మధ్యలో మనం ఒక లైన్ డ్రా చేసుకొని ఆ మధ్యలో ఇట్లా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఇట్లా నేను కుచ్చు పెట్టాను కదా, అట్లా పట్టుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోండి. స్టిచ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌ షేప్కి తీయంగా క్లాత్ మిగిలింది కదా, దాంట్లో ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మీకు బౌ షేప్ని బట్టి ఆ బౌని చుట్టడానికి క్లాత్ మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని దాన్ని కుట్టుకోండి. అంటే దాన్ని తిప్పాలి, కుట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌ కింద 2 వేలాడుతుంటాయి కదా తోకలు, ఆ తోకల కోసం ఇప్పుడు 2 కట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఎంత షేపులో కావాలి అనేసి. నేనైతే ఇక్కడ ఏది మెజర్ చేసి చూపించట్లేదు మీకు, కానీ డైలీ స్టిచ్ చేస్తూ ఉంటా కాబట్టి ఆ మెజర్మెంట్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నాకు. అందుకని కట్ చేసి పెట్టేశాను. నాకు తెలిసినంత వరకు అయితే 4.5 ఉంటుంది అనుకుంటా వెడల్పు ఒక్కొక్కటి. ఇంకా క్లాత్ పొడవు ఎంత ఉందో అంత పొడవు తీసుకున్నాను, ఇంకెక్కువ పొడవు లేదు కాబట్టి. పైన కొంచెం తక్కువ, కిందకు వచ్చేసరికి కొంచెం వెడల్పుగా, మరీ కిందకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా స్టిచ్ వేయాలి. అలా వేస్తే ఆ కింద ఆ క్లాత్, అంటే వాటిని ఏమంటారో తెలియదు నాకు, ఆ తోకల షేప్ ఏదైతే ఉందో ఒక క్రాస్గా కనిపిస్తాయి అన్నమాట. ఇది జార్జెట్ కాబట్టి దీన్ని ఐరన్ చేయని కుదరదు, ఐరన్ చేసినా కూడా మనకి అట్లా అంత నీట్ ఫినిషింగ్ కనిపించదు అనమాట. ఇది పఫ్ లాగా ఎత్తుకున్నట్టే ఉంటుంది, ఇంకా దాని అంటే ఆ క్లాత్ అలాగే ఉంటుంది, మనం ఎంత ఐరన్ చేసినా అది ఐరన్ అవ్వదు, అలాగే ఉంటుంది. సో అలాగే యాక్సెప్ట్ చేయాలి. మీరు ముందు డిజైన్ చేసిన దాంట్లో చాలా నీట్గా ఉంది కదండి, దీంట్లో ఐరన్ అవ్వలేదు, నీట్గా లేదు అని అడగకూడదు.
అంటే ఎవరు అడగకూడదు అంటే అడగచ్చు, కానీ ఆ క్లాత్ వేరు, ఈ క్లాత్ వేరు. క్లాత్‌ని బట్టి కూడా మనకి ఫినిషింగ్ అనేది మారుతా ఉంటది. ఓకేనా? మొత్తం ఉల్టా తిప్పేసుకోండి ఇప్పుడు. తిప్పుకున్న తర్వాత ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. తిప్పుకున్న తర్వాత మెయిన్ దారం ఒక సూదిలోకి ఎక్కించుకోండి. ఇప్పుడు బౌని మీరు మంచి షేప్లోకి చుట్టుకొని, మనం చిన్న పీస్ ఇందాక తిప్పుకున్నాం కదా, దాని చుట్టూ చుట్టండి టైట్గా. చుట్టిన తర్వాత కొంచెం క్లాత్ని మిగిల్చుకోండి ఇట్లా పైన. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేసుకోండి. క్లాత్ని మిగిల్చుకున్న తర్వాత ఈ కింద పెట్టే అవి వాటిని ఏమంటారో తెలియదండి నాకు. కింద పెట్టే ఆ తోకలైతే ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాక్ సైడ్ ఇట్లా అడ్జస్ట్ చేయండి. ఆ ఖర్చు కనిపించకుండా అవి నీట్ షేప్లోకి వచ్చాయా రాలేదని చూసుకొని మనం చుట్టిన క్లాత్ని వీటిపైకి పెట్టేసి ఖర్చు ఎక్కడ కనిపించకుండా సూదితో పట్టి కుట్టేసేయండి. ఇప్పుడు ఈ బౌని మనము కావాలంటే బ్లౌజ్కి అటాచ్ చేయొచ్చు, లేదంటే విడిగా కూడా వాళ్ళకి కుట్టియొచ్చు అనమాట. వాళ్ళు ఈ బ్లౌజ్కి కాకపోతే వేరే బ్లౌజ్కైనా యూజ్ చేసుకునేటట్టు, బ్లౌజ్కి కాకపోతే డ్రెస్కైనా వాళ్ళు పిన్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మనం మిషన్తో కుట్టకుండా ఇలా కుట్టించామనుకోండి, పైకి స్టిచ్ కనిపించదు. వాళ్ళు దేని మీదకైనా ఈ బౌని, ఈ ఫ్లవర్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళు. సో ఇప్పుడు బ్లౌజ్ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడ కరెక్ట్ మిడిల్ పాయింట్ వస్తుందో అక్కడ ఈ బౌని అమర్చాలి మనము. నేను మొన్న కుట్టిన దానికైతే వాళ్ళు విడిగా కావాలన్నారండి బౌస్. సో నేను వాళ్ళకైతే విడిగా ఇచ్చేసాను కుట్టి. పైకి స్టిచ్ అస్సలు కనిపించలేదండి, హ్యాండ్తోనే స్టిచ్ చేసి ఇచ్చాను. దీనికైతే మటుకు వాళ్ళు విడిగా అడగలేదు నన్ను, బ్లౌజ్కి అటాచ్ చేసి ఇమ్మన్నారు కాబట్టి నేను బ్లౌజ్కి అటాచ్ చేసి ఇచ్చాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వాయిస్ ఇచ్చేసరికి కలిసిపోయింది, నాకు బాగాలేదండి, కొంచెం జ్వరం తగిలింది. వీడియోస్ పెట్టక చాలా రోజులైంది, 1 వీక్ అవుతుంది అనేసి నేను వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తున్నాను. అందుకే అలసిపోయాను జ్వరం తగులుతునేసరికి. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా కంపల్సరీగా. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చిందా వీడియో? కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైందా? మధ్య మధ్యలో నేను ఏం మాట్లాడానో నాకే అర్థం కాల, సోది మాట్లాడుంటే ఏమనుకోవద్దు, సారీ అండి. వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి